ఈరోజు ప్రాబ్లమ్ చెక్ ఇఫ్ 2 చెస్ బోర్డ్ స్క్వేర్స్ హ్యావ్ ద సేమ్ కలర్. మనకు చెస్ బోర్డ్ ఇస్తారు అండ్ 2 కోఆర్డినేట్స్ ఇస్తారు. ఈ 2 కోఆర్డినేట్స్లో ఆ పొజిషన్కి ఉన్న కలర్ వచ్చి సేమ్ కలర్ చెక్ చేయాలి. వాల్యూ వైట్ ఆర్ బ్లాక్, ఈ 2 కోఆర్డినేట్స్లో వైట్ ఉంటే వైట్, 2 ఉంటే ట్రూ ఇవ్వాలి, లేదంటే కనుక ఫాల్స్ అని ఇవ్వాలి. దానికి అప్రోచ్ ఏం ఫాలో అవుతుందంటే, మనకి బోర్డ్ చూస్తే మీరు ఇక్కడ పొజిషన్ చూస్తే, సో ఈవెన్ నోట్స్ అన్ని సేమ్ కలర్ ఉన్నాయి, ఆడ్ నోట్స్ అన్ని సేమ్ కలర్ ఉన్నాయి. ఒక్కొక్క కాలం చూసుకుంటే ఇక్కడ 2, 4, 6, 8 ఈ కాలం ఈ రోకి ఇది ఉంది. అలాగే ఈ కాలంలో చూసుకుంటే ఆడ్ అని ఒకే కలర్ ఉన్నాయి, 1, 3, 5, 7. మళ్ళీ ఈ కాలంకి వచ్చేసరికి ఈవెన్ అన్ని బ్లాక్ ఆడ్ అన్ని బ్లాక్ ఉన్నాయి, 1, 3, 5, 7. సో ఇప్పుడు ఏంటంటే అప్రోచ్ ఏంటంటే, ఫస్ట్ ఈ పొజిషన్ కనుక్కుని ఒక్కొక్క కోఆర్డినేట్ ఏ పొజిషన్లో చూసుకుని అది ఈవెన్ ఆర్డర్ అది ఆ పొజిషన్ నాకు తెలిస్తే అప్పుడు నాకు స్క్వేర్స్ తెలుసుకోవడం, మీ స్క్వేర్ కలర్ తెలుసుకోవడం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు అప్రోచ్ నేను చూపిస్తాను. సో ఇప్పుడు అప్రోచ్ ఏంటంటే, ఫస్ట్ నేను ప్రతి బోర్డ్కి ప్రతి ఇచ్చిన కోఆర్డినేట్కి ఇది రో కాలం ఇచ్చారు, కాలం అండ్ రో ఇచ్చారు కదా, సో ఆ వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఆ వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ A1 అని ఉంది. సో ఫస్ట్ డిజిట్ క్యారెక్టర్ కాబట్టి A - A క్యారెక్టర్, సో దాని డిస్టెన్స్ దాని వాల్యూ వచ్చి 0 వేస్తుంది. అండ్ ఇక్కడ మనకి వాల్యూ వచ్చి 1 ఉంది. సో 1 - 0 ఇట్ గివ్స్ 1. అండ్ నెక్స్ట్ C అంటే మనకి 2 వస్తుంది, ABC 0, 1, 2. ఆ తర్వాత నెక్స్ట్ 3, సో 3 వస్తుంది. అండ్ ఆ తర్వాత పొజిషన్ 1 ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాను. సో రో ప్లస్ పొజిషన్ ఇస్తే ఇక్కడ మనకి 1 వేస్తుంది. అండ్ ఇదైతే 5 వస్తుంది. సో బోత్ ఆర్ ఆడ్. సో ఆడ్ కాబట్టి ఇప్పుడు A1, C3 తీసుకుంటే A1 ఇక్కడికి వచ్చింది, అలాగే C3 ఇక్కడికి వచ్చింది. సో అండ్ రెండు వచ్చి ఆడ్ నెంబర్ ఆఫ్ నోట్స్లో ఉన్నాయి, ఆడ్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి సేమ్ కలర్. సో అది కొన్ని ట్రూ ఇస్తుంది. సేమ్ వే ఇప్పుడు H3 తీసుకుంటే H3 సో H వచ్చి 0, 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ దెన్ 3, 10 వస్తుంది. H3 అయితే H3 10 అండ్ అప్పుడు ఇది ఆడ్ అవుతుంది, అదేమో ఈవెన్ అవుతుంది కాబట్టి H3కి A1కి బ్లాక్ అండ్ వైట్ ఫాల్స్ అవుతుంది.